ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. హలో హలో, నేను పంపించిన వాయిస్ మెసేజ్కి బ్లూ టిక్స్ వచ్చాయి. అంటే నువ్వు విన్నావని అర్థం. కనీసం అది విన్నాకైనా కాల్ చేస్తావని వెయిట్ చేస్తూ ఉన్నాను. నువ్వు చేయలేదు, అందుకే నేనే చేశాను. మీ చెయ్యి ఎలా ఉంది? నువ్వు అడిగావు కదా, ఇప్పుడే తగ్గడం మొదలైంది. డాక్టర్ ఏమన్నారు? నొప్పి తగ్గడానికి టాబ్లెట్స్ ఏమైనా ఇచ్చారా? నీకు తెలుసా వసుంధరా, ఈ దెబ్బ తగిలినప్పుడు రక్తమే వచ్చింది, కానీ నొప్పి రాలేదు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు నాతో సరిగా మాట్లాడకుండా అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పావు చూడు, అప్పుడు ఇక్కడ బాగా నొప్పిగా అనిపించింది. సార్ ప్లీజ్. సరే, అవన్నీ వదిలేసాయి. ఎన్ని రోజులైంది వసు నువ్వు నన్ను కనీసం ఇలా పలకరించి? పక్కనే ఉన్నావు, కానీ ఎక్కడో అందనంత దూరంలో ఉన్నట్టున్నావు. వసు, నువ్వు ఓవర్ అనుకోకపోతే ఒక విషయం చెప్పనా? నువ్వు అడిగే వరకు ఇది దెబ్బ మాత్రమే, కానీ నువ్వు అడిగావు చూడు, ఇప్పుడు ఇదొక జ్ఞాపకం. నాకు ఈ నొప్పి కావాలి వసు, ఎందుకంటే అలా అయినా నువ్వు నన్ను పలకరిస్తావు కదా. నీ ఒక్క మాట కోసం నేను ఎన్ని దెబ్బలకైనా రెడీ. సార్ నేను ఇంకా ఫోన్ పెట్టేస్తాను. వసు 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 ఒక నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. ఓకే ఓకే ఓకే, ఒక్క మాట. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావని అడగను, నీకోసం వెయిట్ చేస్తున్నానని మాత్రం నీకు తెలియాలి. అది తెలిస్తే చాలు వసు. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ అంతరాత్మని. ఎప్పుడు నా నోరు నొక్కేసి నీ మనస్సాక్షినే గెలిపించుకుంటావు కదా. అయినా ఇంకొకసారి ప్రయత్నిద్దామని వచ్చాను. నువ్వు ఏం కోల్పోతున్నావో నీకు తెలియాలి కదా. నాకు తెలుసు, నీ మొహం తెలుసు. ఎప్పుడు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించడమే కాదు, అప్పుడప్పుడు నీకు ఏం కావాలి, నీకు ఎక్కడ సంతోషం దొరుకుతుందో కూడా ఆలోచించు. ధ్రువ సార్ మాటల్లో నీ మీద ఎంత ప్రేమ ఉందో చూసావా? ఇంత ప్రేమని కాదనుకొని నువ్వెందుకు పారిపోతున్నావు? ఆయన అలా మాట్లాడుతుంటే ప్రాణం పోతున్నట్టుగా లేదు? నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ ఇంటి గౌరవం పోకూడదు. నా ప్రేమే ఆయన్ని గెలిపించాలి. నువ్వు పక్క నుండి కూడా గెలిపించొచ్చు కదా. నేను పక్కనుంటే ఆయన గెలవలేరు, ఆ విషయం నీకు కూడా తెలుసు. నందితమ్మ నన్ను నమ్మి ఒక మాట తీసుకున్నారు. ఎప్పుడు మాటిచ్చాను నమ్మారు అంటావు. సంతోషంగా ఉండాలని లేదా? నేను అందరిలాంటి ఆడపిల్లనే, నాకు సంతోషంగా ఉండాలనే ఉంటుంది. కానీ నందితమ్మ నమ్మకాన్ని తాకట్టు పెట్టి నేను సంతోషంగా ఉండలేను. పాపం ధ్రువ సార్ నిన్ను అంతగా ప్రేమిస్తున్నారు, కనీసం ఆయన ప్రేమకు కూడా విలువలేదా? నువ్వు ధ్రువ సార్ ప్రేమ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. నేను అత్తమ్మ గురించి, నందితమ్మ గురించి, ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తున్నాను. నాకు వాళ్ళు పంచింది ప్రేమే. ధ్రువ సార్ నా కోసం ఎంతగా నిలబడ్డారో
నందితమ్మ అత్తమ్మ కూడా నాకు అలాగే నిలబడ్డారు. ఒకరి ప్రేమని గెలిపించుకోవాలంటే ఇంకొకరి ప్రేమ ఓడిపోవాలి. నేనొక్కదాన్ని ఓడిపోతే నా కుటుంబం మొత్తం గెలుస్తుంది.